వాడు అడుగుతున్నాడు మొన్న నన్ను, ఆడు గుండెకాయ మండిపోయినాడు అంటాడు, బైబిల్ అండి ప్రేమ 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 అని ఉంటే మీరు ప్రేమ వద్దంటారండి భాష అయితేనే. అది గుండెకాయ చెంది సేదు కట్టే ఎక్కువ, అడిగి గుండె పక్కన చిన్నగా ఉంటుంది, ఇడికి సేదు కట్టే పెద్దది. నేను చెప్పాను బాబు, ప్రేమకు వ్యతిరేకంగా ద్వేషానికి అనుకూలంగా, కాకపోతే నువ్వేమో పామును ప్రేమిస్తావు, అది నేను చెప్పింది జాగ్రత్తగా ఉండమని. నీకేం ప్రేమించాలో తెలుస్తలేదు కదా వచ్చిన బాధ. నువ్వు ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలోను? నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతో. ఎవరిని? మరి బలము వివేకము హృదయం అన్ని పూర్ణం ఇచ్చేసి ఇంకేముంటది? అందుకే వద్దని స్తోత్రం. నా బాధ ఏంటంటే నీకు వచ్చిన ప్రత్యక్షత వేస్ట్ అయిపోతున్నది నా బాధ. యాకోబుకు దేవుని మందిరం పట్ల ఉన్న అద్భుతమైన ప్రత్యక్షకి ఎంత గౌరవం ఉందంటే, 132వ కీర్తనలో దావీదు మాట్లాడుతూ, నేను యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక మందిరం కడతానంటాడు. నేను నా దేవునికి మందిరం కడతాను. మందిరం అనే పేరు వస్తే యాకోబు దేవుడు అనే ప్రస్తావన తెస్తున్నారు. ఎందుకని? ఆ ప్రత్యక్షత ఆయనకు ఉంది, ఆ దర్శనం అయింది, ఆ భాగ్యం అయింది. కాకపోతే బాబు చేయలేదు. చేయకపోగా నేను చిన్న పని మీద వెళ్తాను, నా ప్రయాణములో తోడు. ఏమన్నాడండి? అనండి. ప్రయాణం అయితే 20 సంవత్సరాలు ఎందుకు సెటిల్ అయిపోయావురా? ఒక అందమైన ఆఫర్ వచ్చింది, మర్చిపోయాడు తీర్మానం. మర్చిపోయాడు మొత్తం అన్ని. ఇది దేవుని మందిరం, మర్చిపోయాడు మొత్తం అన్ని. ఆమెను చూడగానే ఇదే నా సౌభాగ్యము, దీనిని సాధించి తీరేదను. అయిపోయింది సర్వనాశనం. ఇంకా చూడు, ఎక్కడ కుటుంబంలో అబ్రహాము కుటుంబం అంటే జమీందారు వ్యవస్థ అండి. పూటకి 400 మంది భోంచేసేవారండి. ఇంత పుట్టి అలవర్చబడ్డవారు 318 అండి. పెద్ద జమీందారు వ్యవస్థ. వాళ్ళు కొంపలో పుట్టాడు బాబు. ఇప్పుడు 18 వెళ్ళి 7 సంవత్సరాలు గొర్రెలు మేకలు పేడకలు తీసి అన్ని కడిగేసి పాలేరు బతుకంతా బతుకుతుంది. ఏంటంటే రేంజ్ ఎలా పడిపోయిందంటే, నేను చూచి తిని ఎంతగానో నచ్చి తిని మెచ్చి తిని అందుకే పేడలోనే బతుకుచుంటుంది. కుటుంబ గౌరవం మంట కలిపేస్తారు పిల్లగాళ్ళు. నాకు అదే బాధ ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు వాడు అడుగుతున్నాడు మొన్న నన్ను, ఆడు గుండెకాయ మండిపోయినాడు అంటాడు, బైబిల్ అండి ప్రేమ 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 అని ఉంటే మీరు ప్రేమ వద్దంటారండి భాష అయితేనే. అది గుండెకాయ చెంది సేదు కట్టే ఎక్కువ, అడిగి సాధారణంగా సేదు కట్టు గుండె పక్కన చిన్నగా ఉంటుంది, ఇడికి సేదు కట్టే పెద్దది. నేను చెప్పాను బాబు, ప్రేమకు వ్యతిరేకంగా ద్వేషానికి అనుకూలంగా బైబిల్ లేదు నాన్న. కాకపోతే నువ్వేమో పామును ప్రేమిస్తావు, అది నేను చెప్పింది జాగ్రత్తగా ఉండమని. నీకేం ప్రేమించాలో తెలుస్తలేదు కదా వచ్చిన బాధ. నువ్వు ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతో. ఎవరిని? మరి బలము వివేకము హృదయం అన్ని పూర్ణం ఇచ్చేసి ఇంకేముంటది? అందుకే వద్దని స్తోత్రం. ప్రేమకు వ్యతిరేకమా? మరి పూర్ణం ఇచ్చేస్తే నీకేమిటో ఉండేది దేవునికి స్తోత్రం. అంటే నువ్వేం చేస్తున్నావు? ఇండివిజువల్ బంగ్లాలా కడతలేదు, నువ్వు పోర్షన్లు కట్టేస్తున్నావు. కట్టి ఒక పోర్షన్ వేసి ప్రభుకి ఇచ్చి మొత్తం అద్దెకిచ్చేస్తున్నావు నువ్వు. అక్కడ వస్తుంది తేడా. యేసుని విచ్చట వండుము, సండే వచ్చేదను. ఏంటి బాధపడుతున్నావా? ఉదయం కూడా వస్తానులే, సాయంత్రం కూడా వస్తాను, మిగతా దేవునికి స్తోత్రం, మిగతా మొత్తం నాదే. ఆయా సమయముల యందు యేసును దర్శించు మహానుభావులు కలరు. వద్దు నాయన. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసును స్తుతిల్తూ. ఎల్లవేళలో కష్టకాలములో వల్లభుడుకు దేవుని గర్భ. అసలు అదేం కాదు. కష్టం వస్తేనేమో ఉన్నా పాటున వచ్చు. ఏ కష్టం లేకపోతే కనుక ఆలోచించింది, నాకేమీ కొదువా లేదు. అబ్బా
మీ దర్జా నేను చెప్పే సువార్తలను దయచేసి బైబిల్ గ్రంథములో ప్రేమ 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 అని పరిగెత్తిన వాళ్ళు పడ్డాన్ని కష్టాలు బాధలు బొమ్మిది దేవుడు పళ్ళ. సేమ్ స్టోరీ రిపీట్ చేయాలని నీకు తీర్మానం ఉంటే నీ సావు నువ్వు చచ్చిపోతాకి నాకు మనసు ఒప్పక ఏదో చెప్తున్నాను. వద్దు బిడ్డ, వద్దు నాన్న, చాలా కష్టాలు రా, నా ఇష్టం, నేను చేస్తాను, నీకు ఎందుకు అంటే సావు అనలేక కదా మా ప్రసంగాలు. నీ సావు నువ్వు సావు, నువ్వు చచ్చిపోతున్నా చూడలేక కదా బాధ. ప్రభు మిమ్మల్ని అందరినీ బతికించాలని కదా, ఆ పేడకల దగ్గర నుంచి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాలని కదా మా బోధ, మా బాధ. ఒక్కల నామేన అంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ దరిద్రం. నేను ఒక్క మాట అంటానండి, 20 సంవత్సరాలు ఒక్కరోజు సుఖపడ్డాడండి, ఒక్కరోజు సంతోషించాడండి. 20 సంవత్సరాలు ఒకే యజమాని దగ్గర చేస్తే జీతం రూపాయి పెరగలేదు కదా, 10 సార్లు కట్ అయిపోయిందంట. మరి ఏమాత్రం బుద్ధున్నాడు ఆ కంపెనీలో పనిచేస్తాడు. ఇంకా 20 ఏళ్ళు ఒకే ఓనర్ జీతం రూపాయి పెరగదా, ఇంక్రిమెంట్ లేదు, దరిద్రం లేదు. 10 సార్లు జీతం కొత్తాడు. ఎక్కడ ఏ గేదె చచ్చిపోయినా గొర్రె చచ్చిపోయినా వీడి జీతం కట్టు. అన్ని లాస్ అయిపోయినా సరే ఇంకా ఈ కారణం ఏంటి? మన సబ్జెక్ట్ వేరు. 2 లక్షణాలు సర్వనాశనం. అది మర్మము గ్రహించేవారు ధన్యులు. అన్ని నాతో చెప్పించబాకండి, అర్థం చేసుకోండి. హల్లెలూయా. నీకు వచ్చిన దర్శనమేమో మందిరమా, నువ్వు చేసేదేమో పాయర్తనం ఊడిగం. ఎట్ట మరి నీ దర్శనం నీకు నీ దారికి అడ్డుపడి చెప్పాడు యేసు ప్రభు, నువ్వు అర్థం చేసుకో. అదే దమస్కు మార్గం వెళ్తున్న వాడికి అడ్డుపడి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, సెట్ అయిపోయాడు బాబు. ఎంత బాగున్నట్టు లైఫ్. యేసు ప్రభు రేంజ్కి వచ్చేసాడు ఇంచుమించండి, క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం. నీకు ఛాన్స్ ఉందరా బాబు. నువ్వు వెళ్ళే త్రోవకు అడ్డుపడి మరి చెప్తున్నాడు యేసు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నన్ను దర్శించకు స్తోత్రం అయ్యా, నాకు మందిర ప్రతిష్ఠ ఇచ్చావు ప్రభువా, ఇదిగో కొబ్బరి నూనె బొడ్డి నూనె పోసేస్తాను తండ్రి, మనకి నా దారి మట్టికి నేను వెళ్ళిపోతాను ప్రభువా. మరి నీ నిర్ణయం నువ్వు కంటిన్యూ చేసుకునే కాడికి, నీ ఆశలు తీర్చుకునే కాడికి, నీ ప్లాన్స్ నువ్వు చేసుకునే కాడికి, మరి ఈ ప్రత్యక్షత ఎందుకు, ఈ దర్శనం ఎందుకు, ఈ నిచ్చెన ఎందుకు, ఈ ఉన్నత ఉపదేశం ఎందుకు? నీ దేవుడు నీకు అడ్డుపడి దిగుమచ్చి చేస్తున్నటువంటి ప్రేమ దర్శనం నీకేం అర్థం కాలేదా? దాని ఫలితం ఏంటి? 20 సంవత్సరాలు కుక్క బతుకు. ఒక్క రాత్రి నిద్ర లేదటండి బాబు. ఏంటండి ఆ బతుకు అసలు? పగలు ఎండకెండుతుని, రాత్రి మంచుకు తడిసితుని అంటే కొంపలో కూడా తిన్నక పడుకోలేదు నువ్వు. ఈ గొర్రెలు కడ తినక సరిపోయింది నీకు. ఇంక ఈ పూట పడుకుందాం అని లోపరే అయ్యా చారల గొర్రె కనపడతారు ఏంట్రా అంటే అన్నమాట వచ్చి ఇంకా గుంపులో పడి ఎతికేసుకుంటామే. తెల్లారిపోద్దిలో తెల్లారిపోయింది గేదెలు ఇప్పుడు పంపించు అంటాడు, సరిపోద్ది. ఏంటి సార్ జీవితం? 7 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే పొద్దున్న లేచి నెత్తి మారుకొని మోసపోయినంటే నీకు మోసమేమో, మాకు ఇదే క్రమం ఇక్కడ. మన అప్లికేషన్ ఏంటంటే నెక్స్ట్ 7 years తర్వాత శాంక్షన్ చేస్తానన్నాడు. మళ్ళీ సేమ్ పేడ. గొబ్బిల ఫ్యాక్టరీ పెట్టుంటే 100 టన్నులు తయారు చేసి ఉండేవాడు. 14 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు. ఇట్లా నీ లైఫ్. మీ ఇంటికాడేమో అందరూ ఏం చేసేవాళ్ళు? యుద్ధమును కలపరచబడేవాళ్ళు. మీ నాన్న ఏం చేసేవాడు? కరువు దేశంలో నూరంతల పంట సంపాదించేవాడు. నువ్వేం చేస్తావు? పొరుగు దేశంలో పాడతనం చేస్తావు. నీ కొంపకి దరిద్రం పేరు పాడు చేస్తావు. ఇంటి పేరు దేవుని మందిరముకు వచ్చిన దర్శనం నీకు అర్థమైతే దేవుని రాజ్య భారము నీకు రావాలి, ఉపదేశము నీకు అర్థం అవ్వాలి, మందిరమును కట్టాలి, సంఘమును స్థాపించాలి, జనులు దేవుని మందిరమునకు వచ్చినట్లుగా, దేవుని వద్దకు నడిపించబడినట్లుగా, దేవుని ఆరాధించినట్లుగా మందిరము కొరకు ప్రయాసపడాలి. నువ్వు ఇంత గొప్ప ప్రత్యక్షత నీకు ఇస్తే చేసిన పని ఏంటి? నీ ఆశల మేరకే, నీ కోరికల మేరకే బతుకుతావా? రోషం లేదా నీకు? దొరికితే మీ అన్ని చంపేసి ఉండేవాడిని, మీ నాన్న చంపేసి ఉండేవాడిని నిన్ను. ఎవరికి దొరకకుండా, కూరముఖ గంట పడకుండా, విషసర్పం చేతిలో పడకుండా, చేలు జర్రి దొరకకుండా తాను దిగువచ్చి నిచ్చెన వేసి దూతలను దింపి పరలోకం గవిని నీ కాళ్ళ కడిగి పట్టుకొస్తే
దాన్ని అక్కడే వదిలేసి ఒక రాయి పెట్టేసి నూనె పోసేసి నువ్వు కోరుకున్న చోటకు పోతావు. నువ్వు ఎలాగొచ్చేది నీకు ఆశీర్వాదం? నువ్వు వినే ఉపదేశం ఏంటి? నీకు వచ్చిన దర్శనం ఏంటి? నీకు బయలుపరచబడి సత్యం ఏంటి? నువ్వు బతికేంటి? నీకు ఎలాగొస్తే ఆశీర్వాదం? మంచి వాక్యం అండి బాబాయ్ గారు, నిజమే. మరి ఏం చేస్తున్నావు? వాక్యాన్ని డైరీలో నింపుకుంటే సరిపోయిందా? ఆది నుంచి ఒకే మాట చెప్తున్నాను పిల్లరా, నీకు ఇచ్చిన ప్రత్యక్షతను గౌరవించి దానికి తగిన స్పందన నువ్వు చూపించాలి పూట. ఆమేన్. When there is no proper response to the revelation of God, what is the advantage of the revelation? సౌలుతో అంటాడు, 2 మార్లు దర్శించితిని, ఆయన ఉపకారం లేదు, ఇక నీకు వేస్ట్ అన్నాడు. సౌలును తీసేసే టైంలో, దావీదుని అపాయింట్ చేసే టైంలో దేవుడు మాట్లాడుతూ, 2 మార్లు దర్శించితిని, స్పందన లేదు నీ దగ్గర. దేవుడు తన వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు సంగమా, తన ఆత్మ ద్వారా దర్శిస్తున్నాడు. తగిన స్పందన నువ్వు దానికి చూపించకపోతే నష్టపోతావని హెచ్చరిస్తున్నాను నేను.